హాయ్ అండి, నమస్కారం. నేను డాక్టర్ సాహితీ ప్రియ, థైరాయిడ్ అండ్ బ్రెస్ట్ సర్జన్ని ఫ్రమ్ జెమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఇవాళ మనం థైరాయిడ్ గడ్డలు, థైరాయిడ్ వాపు, దీనికి ఏమేమి టెస్టులు చేయాలో తెలుసుకుందాం. సో ఈ థైరాయిడ్ గడ్డ ఎవాల్యుయేషన్కి మనకి 3 టెస్టులు ఉంటాయి. ఒకటేంటంటే బ్లడ్ టెస్ట్. దీంట్లో మనం థైరాయిడ్ హార్మోన్ బ్లడ్లో నార్మల్గా ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్కాన్. మనం నెక్ స్కాన్ తీసుకొని మనం చూసుకోవాలి థైరాయిడ్ గ్లాండ్ ఎలా ఉంది అని. దీంట్లో జస్ట్ థైరాయిడ్ గ్లాండ్ మాత్రమే ఎన్లార్జ్ అయిందా, లేదంటే లోపల చిన్న చిన్న నాడ్యూల్స్ అంటారు, అంటే చిన్న చిన్న గడ్డలు ఏమన్నా లోపల ఉన్నాయా అనేది తెలుస్తుంది. సో ఈ గడ్డలు ఏ స్టేజ్లో ఉన్నాయి, నార్మల్గానే ఉన్నాయా, క్యాన్సర్గా చేంజ్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఆల్రెడీ క్యాన్సర్గా మారిపోయాయా, ఈ 3 మనకి స్కాన్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ ఇవి కానీ సస్పీషియస్ లేదా డౌట్ఫుల్గా ఉంటే మనం నెక్స్ట్ ఎఫ్ఎన్ఏసి అంటారు, అంటే ఒక చిన్న నీడిల్ని లోపలికి ఇన్సర్ట్ చేసి ఒక చిన్న టిష్యూ బయటకు తీస్తాము, దాంట్లో చూస్తాం లోపల క్యాన్సర్ ఉందా లేదా అనేసి. సో ఇది 75 to 80% అక్యురేట్గా మనకి ఏం సెల్స్ ఉన్నాయి లోపల అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్క థైరాయిడ్ స్వెల్లింగ్కి ఈ 3 టెస్ట్ కంపల్సరీగా చేయించాలి. చాలామంది పేషెంట్స్ ఏం చెప్తారంటే, మాకు దీనివల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు, సో 5 yearsగా 10 yearsగా అలానే వదిలేసాము అని చెప్తారు. బట్ అలా మాత్రం చేయకూడదు. మనకి ఏ సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా మనకి నెక్ ముందు భాగంలో ఏదన్నా గడ్డ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా ఈ 3 టెస్టులు చేయించాలి. థ్యాంక్ యూ.